ప్రియతముని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ వాల్యూమ్ 3లో మనం ఉన్నాము. పోయినసారి ఒక అధ్యాయాన్ని ముగించాము. కొత్త అధ్యాయం మొదలు పెట్టాల్సి ఉంది. అది ఆఖరి అధ్యాయం వాల్యూమ్ 3లో. ద మండలి, దాని పేరు మండలి వాళ్ళు అంటే ఏమిటి అది చెప్పేటువంటి విషయం. పీపుల్ కమింగ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద మండలి ఆఫెన్ వండర్ వై ద మండలి అపియర్ టు బి ఆర్డినరీ దో బాబా ప్రొక్లైడ్ దెమ్ టు బి ఎక్స్ట్రాడినరీ. బాబా ఏమనేవారు? తన మండలి గురించి అసాధారణమైనటువంటి ఆత్మలు వీళ్ళు అని చెప్పేవారు. కానీ వీళ్ళు సాదాసీదాగా మామూలుగా మనకంటే ఎర్రేళ్లాగా అమాయకుల్లాగా కనపడుతూ ఉంటారు. ఏమిటా అని సగటు ప్రేమికుడు ఒక్కోసారి అనుకుంటూ ఉంటాడు వాళ్ళని చూసి, ఏంటి మామూలుగానే ఉన్నారు వీళ్ళు. ఇన్ దేర్ డే టు డే యాక్షన్స్ దే సమ్టైమ్స్ క్రియేట్ మోర్ కన్ఫ్యూషన్ అండ్ బ్లండర్స్ ఈవెన్ మోర్ ఆఫెన్ దాన్ వీ యాజ్ ఆర్డినరీ పీపుల్ డూ. మనమే ఒక్కోసారి చాలా తెలివితేటలుగా మాట్లాడుతూ బయటపడం, కానీ వాళ్ళ అమాయకుల్లాగా బయటపడిపోతూ ఉంటారు. ఒక్కోసారి అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు మండలి వాళ్ళు అంటున్నారు. స్టిల్ బాబా ప్రొక్లైడ్ దెమ్ యాజ్ హిజ్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ హూమ్ హీ క్యారీస్ అవుట్ హిజ్ వర్క్. కానీ బాబా అన్నారు, నా విశ్వ కార్యక్రమాన్ని వీళ్లను పనిముట్లుగా మాధ్యమాలుగా వాడుకొని నేను నిర్వహిస్తూ ఉంటాను అని చెప్పాడు ఆయన. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ విత్ ద మండలి ఐ టూ నోటీస్డ్ హౌ ఆర్డినరీ ది వర్ ఇన్ దేర్ యాక్షన్స్ and yet as time passed by beneath their ordinary actions I experienced a depth and the vastness of the ocean in their souls which one does not encounter in an ordinary person. మండలితో నేను వ్యవహరించిన అనుభవాన్ని నేపథ్యంలో పెట్టుకొని ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళు సామాన్య మానవుడిలాగే కనబడతారు, అందులో ఏం అనుమానం లేదు. కానీ దాని వెనుక మహాసముద్రానుకున్నంతటి లోతు నాకు కనపడుతూ ఉంది. ఇది సామాన్య మానవుడికి ఏం ఉండదు ఇది, కానీ వాళ్ళ లోతు మాత్రం నాకు కనపడుతూ ఉంది. టు గివ్ ఎ సిమిలీ, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఐ వుడ్ కంపేర్ ఇట్ విత్ వేవ్స్ ఇన్ మిడ్ ఓషన్ అండ్ ద సీ షోర్. ఉదాహరణ, సముద్రం ఒడ్డున కెరటాలుంటాయి, బాగా నడి సముద్రంలో కూడా కెరటాలుంటాయి. అక్కడ ఒకలాగే కనపడతాయి, ఇక్కడ ఒకలాగే కనపడతాయి. ఆల్దో దే బోత్ లుక్ అవుట్వర్డ్లీ సిమిలర్, వెన్ యూ ట్రై టు గో బిలో ది సర్ఫేస్ ఆఫ్ వేవ్స్ నియర్ ది సీ షోర్ ఆల్ యూ ఎన్కౌంటర్ ఈజ్ శాండ్. రెండు ఒకలాగే కనపడుతున్నాయి, కానీ ఒడ్డున లోపల కాళ్ళు పెట్టి చూస్తే ఇసుక తగిలేస్తే ఏముండదు అక్కడ. దట్ ఈజ్ వాట్ వీ ఆర్డినరీ హ్యూమన్స్ ఆర్. అంటే మనం లోతు ఉండదు మనకి, పైనే అంతా. But when you go below the surface of the waves in mid-ocean, you experience a depth and vastness which is so overwhelming in magnitude that it leaves your mind totally dazed. కానీ నడి సముద్రంలోకి వెళ్ళి ఇలా నడిద్దామని చూస్తే ఈ కిందకి వెళ్ళిపోతుంది. ఎంత కిలోమీటర్ లోతుకి వెళ్ళిపోతున్నారు, నీ దెమ్మ తిరిగిపోతుంది అనమాట. అమ్మ బాబోయ్ ఇంత లోతుందా, పైకైతే ఒకలాగే కనపడుతున్నాయి అనుకోవచ్చు నువ్వు. ఆ తేడా ఒక సామాన్య మానవుడికి మండలి వాడికి ఉంటుంది. బై బాబాస్ గ్రేస్ ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ టు హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద మండలీస్ హార్ట్ అండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ ఇట్ కెన్ మేక్ ఈవెన్ ది డీపెస్ట్ ఓషన్ అపియర్ లైక్ ఎ స్మాల్ పాండ్. అది ఒక మహాసముద్రం. ఆ లోతు చూసినా వీళ్ళ హృదయం లోతుతో పోలిస్తే చిన్న చెరువులాగే అయిపోద్దట ఆ మహాసముద్రం కూడా. అంత లోతు ఉంటుంది వాళ్ళది. నేను అతి దగ్గర నుంచి దానిని ఆస్వాదించేటువంటి పరమ భాగ్యానికి నోచుకున్నాను. నేను చూశాను. నేను ఏ కోట్ టు డిస్క్రైబ్ ది మండలి ఇన్ హిందీ. హిందీలో ఈ మండలి వాళ్ళ గురించి చెప్పినటువంటి ఒక మాట ఉంది, అది చెప్తున్నాడు అనమాట. డూ నాట్ కాల్ ద మండలి గాడ్, దే ఆర్ నాట్ గాడ్. మండలి వాళ్ళని దేవుడిని ఎప్పుడూ పిలవద్దు, ఎందుకంటే వాళ్ళు దేవుడు కాదు. హవెవర్ దే ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ గాడ్. కానీ భగవంతుడి యొక్క ప్రకాశం నుంచి మాత్రం వాళ్ళు విడిగా ఉండరు, అందులో భాగంగానే వాళ్ళు ఉంటూ ఉంటారు మండలి వాళ్ళు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇది విజయవంతంగా 3వ వాల్యూమ్ మనం ముగించగలిగాం ఆయన కృప వలన. 4వ వాల్యూంలో అడుగు పెడుతూ ఉన్నాం.